పూరీ జగన్నాథుడు చేపలను ఎందుకు తిన్నాడో మీకు తెలుసా? పూరీ జగన్నాథుని మహిమ గురించి మనకు తెలిసినవి చాలా తక్కువ, కానీ ఆయన భక్తుల హృదయాన్ని గెలిచే విధానం మాత్రం అసాధారణం. పూరీ నగరంలో కూర్మా అనే ఒక ముసలావిడ ఉండేది. ఆమె ఒక మత్స్యకారి. రోజు చేపలు తినే సాధారణ జీవితం ఆమెది. ఒక రోజు భక్తితో జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళింది. ఆ రోజు గర్భగుడిలో స్వామివారికి సమర్పించిన ప్రసాదాన్ని చూసింది. అందులో తీపి పదార్థాలే తప్ప కారంగా ఉన్న ఒక పదార్థం కూడా కనిపించలేదు. అప్పుడు కూర్మా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను రోజు తినే కారంగా ఉండే చేపలు జగన్నాథుడికి తప్పకుండా నచ్చుతాయి అని భావించి భక్తితో ఒక చేపను అరిటాకులో చుట్టి ప్రసాదంగా తీసుకెళ్లింది. కానీ గుడి ద్వారం దగ్గర ఉన్న కాపలాదారులకు చేపల వాసన వచ్చింది. కోపంతో ఆమె చేతిలో ఉన్న అరిటాకును కర్రతో కొట్టి కింద పడేశారు. అరిటాకు కింద పడగానే అందులో చేపలు కాదు, పనస పండ్లు కనిపించాయి. కాపలాదారులు ఆశ్చర్యపోయారు. కూర్మా భయంతో కాపలాదారులకు క్షమాపణ చెప్పి ఆ భోగాన్ని జగన్నాథుడికి సమర్పించింది. తనపై చూపించిన ప్రేమకు కూర్మా హృదయం కరిగిపోయింది. ఆ రోజు నుంచే ఆమె పూర్తిగా శాకాహారిగా మారింది. ప్రతిరోజు జగన్నాథుడికి పనస పండ్లను ప్రసాదంగా సమర్పించేది. ఇలా పూరీ జగన్నాథుడు భక్తుల హృదయాన్ని వారి ప్రేమతోనే గెలుచుకున్నాడు. భగవంతుడికి ఏ ప్రసాదం ముఖ్యమో కాదు, భక్తి మాత్రమే ముఖ్యం. ఈ జగన్నాథ స్వామి మహిమ మీకు నచ్చితే కమెంట్స్ లో ఒక మాట రాయండి. జై జగన్నాథ్ అని.